సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని కూడా. ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి ఇండియాలో ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఒక కామన్ డైలమా. ఆ డైలమా ఏంటంటే యాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ బెటరా? ఆర్ యాక్టివ్ ఫండ్స్ బెటరా? పాసివ్ ఫండ్స్ బెటరా అనేది. ఎందుకంటే లాట్ ఆఫ్ కంటెంట్ పాసివ్ అని చెప్తా పోతా ఉన్నారు. అది ఎంతవరకు నిజం కావచ్చు. అంటే పాసివ్ ఫండ్స్ అంటే ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ. యాక్టివ్ ఫండ్స్ అంటే యాక్టివ్‌లీ మేనేజ్డ్ బై ఫండ్ మేనేజర్స్ అనమాట. ఇవి బెటరా? ఈ డౌట్ అనేది, ఈ డైలమా అనేది చాలామందికి ఉంది. ఈ వీడియోలో ఈ డైలమా ఎంతవరకు నిజం? అది నిజమా? ఏది కరెక్ట్? యాక్టివ్ బెటరా? పాసివ్ బెటరా? ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఇది బెస్ట్, ఏ సిట్యుయేషన్‌లో ఇది బెస్ట్? ఆర్ డస్ ఇట్ అప్లై ఇండియా సిట్యుయేషన్‌కి అప్లై అవుతుందా లేదా? ఎందుకంటే యూరోప్‌లో, యూఎస్‌లో ఉన్న సిట్యుయేషన్ ఇక్కడ లేదింకా. అందుకే ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నలుగురికి షేర్ చేయండి. సో, టు స్టార్ట్ విత్ మీరు చూసుకుంటే కొన్ని కేసుల్లో పక్కా దెర్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టివ్ ఫండ్స్‌లో. మీరు చూసుకుంటే లార్జ్ క్యాప్‌లో మాత్రం స్ట్రక్చరల్‌గానే డిఫీట్ అవుతుంది. ఏది? యాక్టివ్ ఫండ్స్. ఎందుకంటే 73-85% ఆఫ్ యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ యాక్చువల్లీ బెంచ్ మార్క్‌ని బీట్ చెయ్యట్లేదు. ఇది రియాలిటీ. దీన్ని చూపిచ్చే మీకు యాక్టివ్ ఫండ్స్ బాలేవు, పాసివ్ ఫండ్స్ బాగున్నాయనే ఒక ప్రొపగాండా గాని, ఒక నేరేటివ్ గాని సెట్ చేశారు. బట్ ఇది నిజం కాదు అన్ని కేసుల్లో, అన్ని సిట్యుయేషన్‌లో. లార్జ్ క్యాప్‌లో యెస్ ఇట్ ఈస్ నిజం. ఎందుకంటే మీరు చూసుకుంటే లార్జ్ క్యాప్స్ ఉన్నాయి 50 నుంచి 100 కంపెనీలు. ఆ 100 కంపెనీల యూనివర్స్ నుంచి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కానీ, మల్టిపుల్ ఇయర్స్ నుంచి కూడా కొన్ని కంపెనీస్ అసలు రిటర్న్స్ ఇవ్వట్లేదు. మార్కెట్ క్యాప్ అట్లా స్టాగ్నెంట్ అయిపోయింది. అలాంటప్పుడు నియర్ పర్ఫెక్ట్ ఎఫిషియన్సీ అనేది ఇందులోంచి కష్టము. మీరు చూసుకుంటే నిఫ్టీ 50 గాని, నిఫ్టీ 100 కూడా చూసుకుంటే మోర్ ఆర్ లెస్ ప్రైజింగ్ వైస్ నియర్ పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంతమంది మార్కెట్ పార్టిసిపెంట్ ఉన్నప్పుడు ప్రైజెస్ అనేది యాక్యురేట్‌కి వెళ్ళిపోయినాయి. అందుకే ఇక్కడ మాత్రం కాస్ట్ అడ్వాంటేజ్ మధ్యలోకి వస్తుంది. యాక్టివ్ ఫండ్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫండ్ మేనేజ్మెంట్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వేరాజ్ పాసివ్ ఫండ్స్ కుడ్ బి ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్‌లో కాస్ట్ తక్కువగా ఉంటుంది. అందుకోసం ఆబ్వియస్లీ ఈ లార్జ్ క్యాప్ కేటగిరీలో పక్కా పాసివ్ ఫండ్స్ ఆర్ బెటర్. ఇది యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా చెప్తున్నాను. యెస్ దీస్ ఆర్ ఇక్కడ మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ కొన్ని కేసుల్లో మాత్రమే లార్జ్ క్యాప్స్ పాసివ్ ఫండ్ కన్నా బీట్ చేస్తున్నాయి. కొన్ని కేసుల్లో మాత్రమే. సో, ఇట్లాంటి కేసుల్లో మన కాంపౌండింగ్ అనేది కాస్ట్ ఆఫ్ ఫీస్ వల్ల కొంచెం కంపల్సరీ ఎఫెక్ట్ అవుతోంది. ఏది? లార్జ్ క్యాప్స్ కేస్‌లో. మీరు చూస్తే 1% యాన్యువల్ ఫీ ఒక రూ. 10,000 మంత్లీ ఎస్ఐపికి తీసుకుంటే యాక్టివ్ ఫండ్స్ ప్లస్ పాసివ్ ఫండ్స్ తీసుకుంటే. సో, మీరు చూస్తే ఇక్కడ 1.1% ఇక్కడ 0.1% అని అజ్యూమ్ అయితే మీరు చూసుకుంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో, పాసివ్ ఫండ్స్ ఏంటంటే ఫుల్ మార్కెట్ రిటర్న్స్‌ని దగ్గర దగ్గర క్యాప్చర్ చేస్తాయి విత్ నియర్ జీరో ఎక్స్‌పెన్స్ అనమాట. సో, అందుకోసమే పక్కా లార్జ్ క్యాప్ కేస్‌లో మీరన్నది నిజమే. యెస్ పాసివ్ ఫండ్స్ ఆర్ బెటర్. వేరాజ్ ఎక్కడ పెద్ద తేడా వస్తుందంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో. సో, మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో చూసుకుంటే మాత్రం మీరు ఇక్కడ అండర్ రీసెర్చ్డ్ యూనివర్స్ 150 నుంచి 200 పైన మిడ్ క్యాప్స్ ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ ఒక 7, 8 వేల కంపెనీలున్నాయి. ఇక్కడ మాత్రం పాసివ్ ఫండ్స్ బీట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ యాక్టివ్ ఫండ్స్ బీట్ చేస్తాయి. ఎందుకంటే లోకల్ నెట్వర్క్ అడ్వాంటేజ్ మీరు చూసుకుంటే యాక్టివ్ మేనేజర్స్ ఏంటంటే రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఏ కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? ఎంతవరకు నమ్మొచ్చు? వాళ్ళ కెపాసిటీ ఎట్లా పెంచుతున్నారు? కెపాసిటీ యుటిలైజేషన్ ఎలా ఉంది? దాన్ని బట్టి యాక్టివ్ బెట్స్ తీసుకోవడం వల్ల ఏందంటే అండ్ కొన్నిట్లలో ఓవర్‌గా బెట్ తీసుకోవడం వల్ల నీకు యాక్టివ్ ఓవర్ సైజ్డ్ ఆల్ఫా అనేది క్రియేట్ అవుతుంది. ఆ రిటర్న్స్ అనేది క్రియేట్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో యాక్టివ్‌తో. వేరేజ్ అండ్ ఆల్సో ఏంటంటే మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పాసివ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కన్నా కూడా యాక్టివ్ వన్స్ హ్యాపీలీ బీట్ చేస్తున్నాయి. సో, పాసివ్ ఫండ్స్ ఆర్ బెటర్ అనేది పక్కా లార్జ్ క్యాప్ కేటగిరీలో ప్రూవ్ అయింది. బట్ ఇక్కడ మాత్రం అంత పెద్దగా లేదు. బికాస్ ఆఫ్ హిస్టరీ, డేటా అన్నీ తీసుకున్నా సరే. మనము చూసుకుంటే ఓవర్ 5 ఇయర్స్ యాక్టివ్ లార్జ్ క్యాప్ అయితే మాత్రం 86-90% అండర్ పెర్ఫార్మ్ చేశాయి. సో, ఇక్కడేంటంటే ఏవైతే కొన్ని టాప్ క్వార్టైల్‌లో ఉన్న
స్మాల్ క్యాప్ కానీ అండ్ వాల్యూ కేటగిరీ డూ అవుట్ పర్ఫామ్ ఎనీ ప్యాసివ్ బట్ కన్నా అబ్జల్యూట్గా పర్ఫామ్ చేస్తాయి. ఈవెన్ మిడ్ క్యాప్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. మనం చూద్దాం అది. లార్జ్ క్యాప్లో చూసాము, అండర్ పర్ఫామ్ చేసేటివి 80% ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్లో 80%. మిడ్ క్యాప్కి వచ్చేవరకు 60% ఆఫ్ ద ఫండ్సే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి ప్యాసివ్స్ కన్నా. స్మాల్ క్యాప్స్లో మాత్రం లెస్ దెన్ 50%. అంటే ఇక్కడ మాత్రం దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్. వండర్ఫుల్లీ యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్ ఉన్నాయి. అవి ఐడెంటిఫై చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడే నాలాంటి డిస్ట్రిబ్యూటర్లు కానీ అడ్వైజర్లు కానీ వేరే వాళ్ళు కానీ యూజ్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే అందుకే కోర్ అండ్ శాటిలైట్ స్ట్రాటజీ కూడా దీనిలో కూడా వాడాల్సిందే. మీరు చూసుకుంటే ఏంటంటే కోర్ అండ్ శాటిలైట్ స్ట్రాటజీ వల్ల ఏంటంటే ప్రాబబ్లీ ఒక 30-40% మీకు ఏదైతే లార్జ్ క్యాప్ అవసరమో దాన్ని ప్యాసివ్ ఫండ్స్తో ఇండెక్స్తో లేదంటే ఈటీఎఫ్స్తో బిల్డ్ చేసి రెస్ట్ ఆఫ్ ఇట్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అన్నీ వేరే పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తే, యాక్టివ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తే మనకి బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే సో ఇట్ ఈజ్ నాట్ అబౌట్ చేజింగ్ విచ్ ఈస్ బెటర్ కన్నా కూడా అలొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కొంచెం ఎక్స్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ మీరు ఇండెక్స్ ఫండ్స్కి ఇచ్చేసుకోండి, స్పెసిఫిక్ ఇండెక్స్ ఫండ్స్. మిగిలిన అమౌంట్ వచ్చేసి మన మంచి యాక్టివ్లీ మేనేజ్డ్ వండర్ఫుల్లీ గివింగ్ రిటర్న్స్ అండ్ కాన్స్టెంట్లీ ఇన్ టాప్ క్వార్టైల్ ఉన్న వాటికి మీరు డిప్లాయ్ చేసుకుంటే మనకి అనుకున్న రిటర్న్స్ బాగా వస్తాయి. సో అందుకే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు యాక్టివా ప్యాసివా అని డిసైడ్ చేసినప్పుడు ఏంటంటే మన టైం హొరైజన్ అండ్ మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఎక్కడైతే యాక్టివ్ ఫండ్స్ కన్సిస్టెంట్లీ ఆ కేటగిరీలో బిల్డ్ చేస్తున్నాయో అక్కడ యాక్టివ్ ఫండ్స్ చూస్ చేసుకోండి. ఎక్కడైతే వెరీ ఫ్యూ ఫండ్స్ ఉన్నాయో వాటిల్లో ప్యాసివ్స్కి వెళ్ళిపోండి. దేర్ బై ఏమవుతుందంటే మనకి రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. అండ్ ఇంకొక రియాలిటీ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇంకొక 10-15 ఇయర్స్ వరకు కూడా మీకు పక్కా యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్సే బాగా ఇస్తాయి. ఎందుకంటే దట్ అ కైండ్ ఆఫ్ డైవర్స్ కంపెనీస్ దేర్. అక్కడ ఫండ్ మేనేజర్ కూడా మొత్తం కవరేజ్ ఇవ్వలేడు. ఎంత మంచి రీసెర్చ్ టీమ్ ఉన్నా సరే దే విల్ మిస్ అవుట్. అండ్ ఆ మిస్ అవుట్ అనేది ఇండెక్స్లో కంపల్సరీ మిస్ అవుట్ అవుతుంది. బికాజ్ ఇండెక్స్లో క్యాప్చర్ చేయాలన్నా ఆ గ్రోత్ క్యాప్చర్ చేయాలన్నా కష్టం. ఎందుకంటే యూనివర్స్ పెద్దది, యూనివర్స్ ఈజ్ డైవర్స్. వెరస్ లార్జ్ క్యాప్ వచ్చేసి ఆ 100 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎఫిషియెంట్లీ ప్రైస్డ్. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాపర్లీ షేర్డ్. సో ఎక్కువ మార్కెట్ పార్టిసిపేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ, ఎఫ్ఐఐస్ కానీ, డొమెస్టిక్ డిఐఎస్ కానీ అందరూ చేస్తారు కాబట్టి ప్రైస్ అనేది యాక్యురేట్గా ఉంటున్నప్పుడు అక్కడ నీకు ఒక యాక్టివ్ ఫండ్ మేనేజర్ ఇండెక్స్ని బీట్ చేయడం కష్టమవుతుంది. సో ఇది ప్యాసివ్కి యాక్టివ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్. ఇండియాలో ఇప్పుడు లార్జ్ క్యాప్ అయితే ప్యాసివ్స్కి వెళ్ళండి, మిడ్ అండ్ స్మాల్ మిగిలిన అన్ని సెక్టోరల్ వాటికి మాత్రం యాక్టివ్కి వెళ్తే మీకు అనుకున్న రిటర్న్స్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మీ పోర్ట్ఫోలియో విల్ బి గేర్డ్ అప్ ఫర్ గ్రోత్. దేర్ బై మీకు అనుకున్నట్టు మీ గోల్స్ తొందరగా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.